boys and girls. My name is Prachi and Priscilla and Deepika. Praise the Lord. ఈ రోజు మనము ఏం నేర్చుకున్నాం తెలుసా? ఈ రోజు మనం జీసస్ చేసిన వండర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. నేర్చుకున్నామా? రెడీయేనా? రారండి 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 రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. కుంటివారు హాయిగా నడుచుకుంటూ వెళ్ళారు. కుంటివారు హాయిగా నడుచుకుంటూ వెళ్ళారు. చెవిటివారు చక్కగా చెవులారా విన్నారు. చెవిటివారు చక్కగా చెవులారా విన్నారు. కుంటివారు హాయిగా నడుచుకుంటూ వెళ్ళారు. కుంటివారు హాయిగా నడుచుకుంటూ వెళ్ళారు. చెవిటివారు చక్కగా చెవులారా విన్నారు. చెవిటివారు చక్కగా చెవులారా విన్నారు. రారండి 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 రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు. మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు. కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము. కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము. మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు. మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు. కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము. కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము. రారండి 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 రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో. ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో. దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు. దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు. ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో. ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో. దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు. దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు. సంతోషం 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 సంతోషం. దేవుని రాజ్యంలోన ఎల్లప్పుడూ సంతోషం. యేసయ్య నీలో ఉంటే ఎల్లప్పుడూ సంతోషం. యేసయ్య నాలో ఉంటే ఎల్లప్పుడూ సంతోషం. యేసయ్య మనలో ఉంటే ఎల్లప్పుడూ సంతోషం. కంఠత వాక్యాన్ని నేర్చేసుకుందామా మరి? ఈరోజు కంఠత వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము.